హాయ్, నేను మీ డాక్టర్ గిరి మహేష్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్కా హాస్పిటల్స్. సో ఈరోజు అక్టోబర్ 12, ఈ రోజుకి ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ ఆర్థరైటిస్ డేగా కేటాయించడం జరిగిందండి. ఎందుకు అంటే ఆర్థరైటిస్ గురించి గ్లోబల్ అవేర్నెస్ తీసుకురావడానికి, తద్వారా ఆర్థరైటిస్ యొక్క లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ అనేది ప్రజలకి ప్రచారం చేయడానికి ఒక రోజు కేటాయించడం జరిగింది. అదే వరల్డ్ ఆర్థరైటిస్ డే. ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ని ఆర్థరైటిస్ అని అంటాము. సో ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిసీజ్ ఇన్ వరల్డ్. గ్లోబల్గా చాలా కామన్ డిసీజ్ అండి ఆర్థరైటిస్ అనేది. మోర్ దెన్ 500 మిలియన్ పీపుల్ సఫర్ అవుతున్నారు. మన ఇండియాకి వచ్చేసి మోర్ దెన్ 200 మిలియన్ పీపుల్ వచ్చేసి ఆర్థరైటిస్ నుండి సఫర్ అవుతున్నారు. ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే జాయింట్స్లో ఉండే ఇన్ఫ్లమేషన్ ఆర్థరైటిస్ అంటాము. సో ఎలా ఉంటాయి సిమ్టమ్స్ అంటే జాయింట్స్ పెయిన్ రావడము, స్వెల్లింగ్ రావడము, డిఫార్మిటీ రావడము. సో ఇలా కామన్గా చూస్తూ ఉంటాము. ఇందులో చాలా వైడ్ వెరైటీ ఆఫ్ టైప్స్ ఉన్నాయండి. ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క రకమైనటువంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మోస్ట్ కామన్గా మనం వినేది వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్, తర్వాత వచ్చేసి రిమోటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇలా చాలా వింటూ ఉంటాము. ఇవి చాలా రకాలుగా ఉంటుంది. ఇందులో మోస్ట్ కామన్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్. దీన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని అంటాము. ఇది నాన్ ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. రుమటైడ్ ఆర్థరైటిస్తో పాటుగా సోరియాటిక్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండలైటిస్ ఇవి చాలా కామన్గా ఉంటాయి. వీటితో పాటుగా క్రిస్టల్ డిపోజిషన్ ఆర్థరైటిస్ అనేది ఉంటుందండి, ఇంకొక రకం. అది అందులో గౌట్, సూడో గౌట్ అని ఇందులో కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. దాన్ని సెప్టిక్ ఆర్థరైటిస్ అని అంటాము. కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ లైక్ స్క్లెరోడర్మా కానీ, ఎస్ఎల్ఈ కానీ, ఇలా వీటిలో కూడా ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది అసోసియేట్ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఏమవుతుంది ఆస్టియో ఆర్థరైటిస్లో? జాయింట్స్ ఎండ్లో ఉన్నటువంటి కార్టిలేజ్ అనేది క్రమేణా డ్యామేజ్ అవుతూ పోతుంది. తద్వారా బోన్ డ్యామేజ్ జరిగి పెయిన్ అనేది వస్తూ ఉంటుందండి. సో రుమటైడ్ ఆర్థరైటిస్లో సైనోవియం అనేది ఇన్ఫ్లమేషన్ అయ్యి మనకి పెయిన్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ లిగమెంట్ లాక్సిటీ వచ్చి తద్వారా డిఫార్మిటీకి దారితీస్తుంది. ఎలా డయాగ్నోస్ చేయాలి ఆర్థరైటిస్ని? సో ఆర్థరైటిస్కి మెయిన్గా క్లినికల్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుందండి. వాళ్ళ పేషెంట్స్ యొక్క సిమ్టమ్స్ ద్వారా, సైన్స్ సిమ్టమ్స్ ద్వారా క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయడం ద్వారా దాన్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరుగుతుంది. ఎక్స్రేస్ కానీ, సిటీ, ఎంఆర్ఐ కానీ, బ్లడ్ టెస్ట్ ద్వారా, సిబిపి చేయడం ద్వారా, రుమటైడ్ ఫ్యాక్టర్ కానీ, యాంటీసీసీపీ ఇలా బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇది డిపెండ్ ఆన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటుందండి. అది ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుంటే మోస్ట్ కామన్గా నాన్ ఫార్మలాజికల్, ఫార్మలాజికల్ అండ్ సర్జికల్ మెథడ్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాము. నాన్ ఫార్మలాజికల్ అంటే బ్రేసింగ్ చేయడం కానీ, హాట్ ప్యాక్స్ అప్లై చేయడం, వెయిట్ రిడ్యూస్ అవ్వడం కానీ, కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో పెయిన్ తగ్గుతుంది బాగా. ఆర్థరైటిస్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనం ఫార్మలాజికల్ మెథడ్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ మెడికేషన్స్ ద్వారా కానీ, ఇంట్రాటిక్యులర్ ఇంజెక్షన్స్ వేయడం ద్వారా కానీ జరుగుతుంది. అదే అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేసి రీప్లేస్మెంట్ చేయడం ద్వారా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అదే రుమటైడ్ ఆర్థరైటిస్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇది కూడా నాన్ ఫార్మలాజికల్ మెథడ్స్ ద్వారా, ఫార్మలాజికల్ మెథడ్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేయడం జరుగుతుంది. మోస్ట్ కామన్గా డిఎంఏ ఆర్డిస్ యూస్ చేస్తామండి. ఎర్లీ స్టేజెస్లో రుమటైడ్ ఆర్థరైటిస్ డిఎంఏ ఆర్డిస్ స్టార్ట్ చేయడం వల్ల రెస్పాన్స్ అనేది బాగా ఉంటుంది. అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్లో కానీ మెడికేషన్స్ ద్వారా, ఫార్మలాజికల్ మెథడ్ కానీ, నాన్ ఫార్మలాజికల్ మెథడ్స్ ద్వారా కానీ ట్రీట్మెంట్ చేయడం అనేది ఎఫెక్టివ్గా ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే జాయింట్స్ రీప్లేస్మెంట్ చేయడం ద్వారా పెయిన్ అనేది కంప్లీట్గా పెయిన్ తగ్గుతుంది. సో అడ్వాన్స్ స్టేజెస్లో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే సర్జికల్ మెథడ్ ద్వారా అది రీప్లేస్మెంట్ చేయడం ద్వారా మనం దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.